హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దేవి. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మన ఇంట్లో బియ్యం అయిపోయిన తర్వాత ఖాళీ రైస్ బ్యాగ్ని పక్కన పాడేస్తూ ఉంటాం కదండి. అలా వేస్ట్గా పక్కన పాడేయకుండా ఈ బియ్యం కవర్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి రైస్ బ్యాగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోది ఒక పార్ట్ తీసుకుని మనం దీన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్న ఏదైనా రౌండ్ ప్లేట్ పెట్టుకుని మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కత్తెరతో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ని అయితే రెక్టాంగిల్ షేప్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ ఈ విధంగా మార్క్ చేసుకుని అంతా ఈవెన్గా వచ్చేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఓల్డ్ నైటీస్ అయితే ఉంటాయి కదండి, ఆ నైటీస్ని తీసుకోండి. ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నది అలాగే రౌండ్ షేప్లో కట్ చేసుకున్న భాగాలు ఉన్నాయి కదా, వీటికి సరిపడా క్లాత్ని అయితే మనం తీసుకోవాలండి. అంటే ఒక్కొక్క పార్ట్కి పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ పెట్టాలి కాబట్టి 2 పార్ట్ల కింద కట్ చేసుకోండి నైటీని కూడా. ఇప్పుడు ఈ 2 క్లాతుల్ని కవర్ కింద అయితే పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అయితే కట్ చేసేయండి. దీన్ని మొత్తం స్టిచ్ చేయకుండా కొద్దిగా గ్యాప్ అయితే వదిలేం కదండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోండి. అంటే ఈ రైస్ కవర్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి, క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనకి కొద్దిగా అయితే ఓపెన్ కనిపిస్తుంది కదండి, ఈ ఓపెన్గా ఉన్న ఈ ప్లేస్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసేయండి. మనం బయట డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేకుండా కొద్దిగా ఆలోచిస్తే ఇంట్లోనే మనం చాలా ఈజీగా అయితే ఇలాంటి వాటిని అయితే తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఎంత నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఉంది కదండి, అంటే మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని కూడా ఈ విధంగానే క్లాత్లో మనం ఫస్ట్ది ఎలాగ స్టిచ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా లోపలికి అయితే మడుచుకుంటే కనుక కవర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, క్లాత్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకవైపు అయితే మనకి ఓపెన్ ఉంటుంది కదండి, ఈ ఓపెన్ ఉన్న దాన్ని కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇది ఇంకా కొంచెం నీట్గా కనిపించడం కోసం 2 ఇంచెస్ గ్యాప్లో నిలువుగా అడ్డంగా కూడా 3 కుట్లకి వేసేసానండి. ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో ఉన్నది మనం భోజనం చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద టేబుల్ మ్యాట్ కింద అయితే ఉపయోగించుకోవచ్చండి. అలాగే సర్కిల్ షేప్లో స్టిచ్ చేసుకున్నది ఉంది కదా, ఇదైతే టేబుల్ మీద పెట్టుకుని మనం ఏవైనా వేడి వస్తువులు పెట్టుకుంటాం కదండి టేబుల్ మీద, అటువంటిప్పుడు దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా టేబుల్ మ్యాట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ 2 కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఫ్రిడ్జ్లో వీటిని ఫ్రిడ్జ్ మ్యాట్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇవి లుక్ వైజ్ కూడా బాగా కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మనం చపాతీలు చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్ చపాతీ పీట్ని ఫ్లోర్ మీద పెట్టి చేస్తాం కదండి, పిండి అది ఆ ఫ్లోర్ మొత్తం అయిపోతుంది, మనకు అది ఎక్స్ట్రా పని అవుతుంది. అలా కాకుండా ఈ రైస్ కవర్ని కింద పెట్టుకుని తర్వాత చపాతీ పీట పెట్టుకుని ఇప్పుడు చపాతీలు చేసుకుంటే కనుక పిండి మొత్తం కూడా దీని మీద పడుతుంది కాబట్టి ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మనం కాయగూరలు కట్ చేసుకున్నప్పుడు కూడా షాపింగ్ బోర్డు కింద ఈ కవర్ని పెట్టేసుకుని ఇప్పుడు కాయగూరలు కట్ చేసుకుంటే కనుక ఈ చెత్త అంతా కూడా దీని మీద పడుతుంది కాబట్టి ఈ కవర్తో పాటు డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు. మనకి కౌంటర్ టాప్ అయితే నీట్గా ఉంటుంది. ఒకవేళ మనకి కవర్ తడిసినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు కదండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మనకి కిచెన్లో అయితే ఇలాంటి అలమారాలు అయితే ఉంటాయి కదండి, రెగ్యులర్గా అయితే మనం న్యూస్ పేపర్స్ అవి పెట్టుకుంటూ ఉంటాము. అవి తరచుగా అయితే పాడైపోతూ ఉంటాయి, అంటే చినిగిపోతూ ఉంటాయి.
అలా కాకుండా ఈ రైస్ కవర్స్ని అల్మార్లో పెట్టుకుని ఇప్పుడు సామాన్లు సర్దుకుంటే కనుక చాలా నీట్గా కూడా కనిపిస్తాయి. అవసరమైతే ఈ కవర్స్కి ఏదైనా ప్లాస్టర్ లాంటిది వేసేసుకుంటే కనుక స్టిఫ్గా ఉంటాయండి. చూసారు కదండి, మన ఇంట్లో ఉన్న రైస్ బ్యాగ్తో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది చెప్పాను. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.